సీతారాం గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉంటుండేది. కానీ గ్రామానికి ఆ అరణ్యం దగ్గరగా ఉండటమే కాస్త భయాన్ని కలిగించేది. అందులో ఎప్పుడో ఒక చీకటి రహస్యం దాగి ఉందని గ్రామస్తులు చెప్పుకునేవారు. ఆ అరణ్యంలో కొంతమంది వెళ్ళి తిరిగి రాలేదని ఆ గ్రామ ప్రజలు అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆ గ్రామానికి చెందిన రవి అనే యువకుడు ఆ రహస్యాన్ని ఛేదిద్దామనే సంకల్పంతో అరణ్యానికి వెళ్ళాడు. అతను ధైర్యవంతుడు. కానీ అతనికి తెలియదు అక్కడ ఎదురయ్యే ప్రమాదాల గురించి. రాత్రి 2 గంటలకు అతను ఆ అడవిలోకి అడుగుపెట్టాడు. చీకటి కప్పి ఉండడంతో అతనికి దారి స్పష్టంగా కనిపించలేదు. అనుకోకుండా అతను ఓ శివాలయం వంటి పురాతన నిర్మాణం కనిపెట్టాడు. అందులోకి వెళ్ళగా అక్కడ ఒక పెద్ద బండరాయి మీద మరణాన్ని పిలిచే వీరుడు ఇక్కడికి రాకూడదు అని శిల్పాలతో చెక్కినట్లు ఉంది. ఆ మాటలతో రవికి కాస్త భయం కలిగింది. కానీ అతని జిజ్ఞాస తగ్గలేదు. ఆ గుడి లోపల ప్రవేశించగానే అతను వెనక నుంచి ఓ వింతగా అరుస్తున్న శబ్దం వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఓ నల్లని నీడ అతనికి కనిపించింది. ఆ నీడ కదులుతూ అతని వైపు వస్తుంది. రవి భయంతో వెనక్కి పరిగెత్తాడు. కానీ అతను వెళ్ళిన దారిలో ఇప్పుడు ఎక్కడి నుండో ఒక గాత్రం వినిపించసాగింది. తన గుండె చప్పుళ్ళు గట్టిగా వినిపించేంత వేగంగా పరిగెత్తాడు. రవి చివరికి ఒక చెట్టు వద్ద ఆగిపోయాడు. అక్కడ దూరంగా ఒక గుడారము, ఒక చీకటి ముఖం ఉన్న ముసలామె కనిపించింది. ఆమె తనకు సమీపంగా రావాలని సైగ చేసింది. బాబూ, ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆమె అడిగింది. అక్కడేముందమ్మా అని రవి వణుకుతూ అడిగాడు. ముసలామె మాత్రం నవ్వుతూ, ఇది శపించబడిన చోటు. ఇక్కడికి వచ్చిన వారు బతికిపోయినట్టు చరిత్రలో లేదు. అది విన్న రవి గుండె చెమ్మగిల్లింది. అతను వెంటనే ఆ అడవి నుండి బయటపడాలని చూస్తున్నాడు. కానీ దారి తప్పిపోయాడు. ముసలామె అతనికి ఒక పద్ధతిని చూపించింది. కానీ ఆమె ముందు ఆ గుడిలో ఉన్న నీడ గురించి చెప్పింది. ఆ నీడను చూస్తే నీ జీవితాన్ని కోల్పోతావు. ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు అని తన గౌనులోంచి ఒక బంగారు ఆభరణాన్ని ఇచ్చింది ఆ ముసలామె. ఇది నీకు రక్షణగా ఇస్తుంది. కానీ వాడుకోగలవో లేదో అది నీ ధైర్యంపై ఆధారపడి ఉంటుంది అని ఆ ముసలామె రవికి చెప్పింది. రవి ఆమె మాటలు నమ్మకపోవడం లేదు. కానీ ఆ ఆభరణాన్ని తీసుకొని అక్కడి నుంచి నడవసాగాడు. ఎంత దూరం నడిచినా ఆ నల్లని నీడ అతన్ని వెంబడిస్తూ వస్తుంది. ఒక్కసారిగా అది రవి దారిని అడ్డగించి అతనిపై దాడి చేసింది. బంగారు ఆభరణం జలజలా మెరుస్తూ ఆ నీడను దూరంగా తోసింది. కానీ అది తాత్కాలికంగా మాత్రమే. ఆ నీడ మరింత భయంకరంగా మారి రవిని చుట్టుముట్టింది. చివరకు రవి తన ధైర్యాన్ని కోల్పోకుండా బంగారు ఆభరణాన్ని గట్టిగా పట్టుకొని దేవుడిని ప్రార్థించాడు. అప్పటి వరకు బంగారంతో గల ఊపిరి ఒక్కసారిగా గట్టిగా మెరుపులా వెలిగింది. ఆ వెలుగు చీకటిని చీల్చి ఆ నీడను నాశనం చేసింది. రవి ఊపిరి పీల్చుకొని బయటకు పరిగెత్తాడు. గ్రామానికి చేరుకున్న తర్వాత రవి ఆ ముసలామె ఎవరనే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ మళ్ళీ అరణ్యానికి వెళ్ళే ధైర్యం అతనికి ఇంకా మిగల్లేదు. అతను జీవితాంతం ఆ అడవిలో జరిగిన విషయాలను మర్చిపోలేకపోయాడు. గ్రామస్తులు ఆ తర్వాత ఆ అరణ్యంలోకి వెళ్ళే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. ఆ రహస్యం
అక్కడే మూలుగుతూ ఉంది. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. జై హింద్.